కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారిని జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు ఇండ్లపైకి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు పాతబస్తీ కిషన్ బాగ్ లోని అసద్ బాబా నగర్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. మూసీ నది సమీపంలోని వారిని అప్రమత్తం చేశారు. 12 కుటుంబాలను ఓ ఫంక్షన్ హాల్ కు తరలించారు. మరికొందరు తమ సమీప బంధువుల ఇండ్లకు తరలి వెళ్లారు. నిన్న రాత్రి నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి ఇవాళ కూడా జడివాన తోడు కావడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 4 అడుగుల మేర ఎత్తాల్సి వచ్చింది. దీంతో మూసీలోకి ఆ వరద పోటెత్తింది. ఇటు నగరంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీ ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. ముసారంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముషారంబాగ్ బ్రిడ్జి పైకి వాహనాలను నిలిపేశారు. కాచిగూడ పోలీసులు బ్రిడ్జి పై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి నుంచి మళ్లించారు. మూసీ ముసరంబాగ్ పక్కకున్న ఓవఫీ రివర్ పక్కకున్న అంబేద్కర్ నగర్ బస్తీ వాసులకి మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాము. జిహెచ్ఎంసీ ఆల్రెడీ మాకు అనౌన్స్మెంట్ అలర్ట్ మాకు ఇన్ఫార్మ్ చేసింది కాబట్టి మేము ఆల్రెడీ వచ్చేసి వీళ్ళకి 3 రోజులు చాలా పెద్ద వర్షాలు ఉన్నాయని వీళ్ళకి అప్రమత్తం చేశాము. వీళ్ళు కొద్దిగా విన్నారు. చుట్టుముట్టు ఉన్న దగ్గరగా ఉన్న ప్రాంతాల వాళ్ళు విని అప్రమత్తమైన ప్రదేశాలకి మేము తరలింపు చేశాము. మిగతా ఎవరైతే ఉన్నారో ఈ లేక్ వ్యూ విజన్ లో వాళ్ళు కూడా మాకు అప్రమత్తంగా అయ్యి జిహెచ్ఎంసి, హైడ్రా వీళ్ళందరూ కూడా మాకు అప్రమత్తమై సహకరిస్తున్నారు. అంబేద్కర్ నగర్ లో ఇప్పటిదాకా 8 సార్లు నీళ్ళు ఇడిచినాయి. ఇక్కడ చాలా బాధ ఉంది. ఇప్పుడు అది విన్నావా, అక్కడ లేబర్ అంతా పరిశాన్ ఉంది. ఇక్కడ ఇంట్లోకి భయపడుతున్నారు. నీళ్లు లోపలికి వచ్చిన ఇళ్ళకు. దయచేసి అది ముందుగా ఏమైనా ఇంతజాం చేయండి. ఇది 8వ సారి రాబట్టి ఇళ్ళకి నీళ్లు. ఇంతకుముందు కూడా వచ్చినాయి. అట్లనే ఉందాం మేము. ఇప్పుడైతే ఇళ్ళకి పోతున్నాయి. సామాన్లు అన్ని ఖరాబు, అన్ని సరుకులు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. అది ఏ ప్లేట్ చేయాలన్న పరిచయం అవుతుంది. అది విన్నావా, అధికారులకు చెప్పి బేదారు. అయితే మూసీ వరద ప్రవాహం అయితే పొంగుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మూసీ ప్రవాహం అయితే ఉధృతంగా కనిపిస్తుంది. మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం చూసుకుంటే కనుక మొత్తం తోలుగా కూడా ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ గానీ, ఉస్మాన్ సాగర్ గానీ నిండుకుండలా మారిన నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా ఆ గేట్లను ఎత్తడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం పిల్లగా కూడా అక్కడ నుండి నీటిని మొత్తం పిల్లగా దిగువకు వదిలిపెట్టడం వలన మూసీ నదికి ఉధృత పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇటు హుసేన్ సాగర్ కూడా మొత్తం పిల్లగా కూడా ఆ ఎఫ్టీఎల్ జోన్ కు చేరుకుని నిండుకుండలు మారిన క్రమం లోపల ముందస్తుగా అధికారులు మొత్తం పిల్లగా జలమండలి అధికారులు నీటిని దిగువకు వదిలిపెడుతున్న సందర్భంలో కూడా ఇటు మూసీకి మరింత ఉధృత పెరగడం వలన గంటకు మూసీ నది ఉధృతం దాలుస్తున్న నేపథ్యంలో ఇటు చాదరగట్ట కానీ ఇటు ముషరంబాగ్ కానీ ఈ పరిసరం ఉండేటటువంటి చాదరగట్ట ఉండేటటువంటి ఆ శంకర్ నగర్ గానీ, ఇటు గణేష్ నగర్ గానీ మొత్తం తొలగా నీట మునిగిన ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తొలగ అక్కడ కూడా అయితే సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఆ ఇళ్లపైనే ఉండడం జరిగింది. ఏదే కాలనీలకు వస్తున్నటువంటి ఈ యొక్క ఉధృతిని ఆ మొత్తం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఎవరైతే అయితే మొత్తంలో జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు హైడ్రో సిబ్బంది కానీ, మాన్సూన్ సిబ్బంది కానీ మొత్తం అలర్ట్ అయ్యారు. ప్రతి క్షణం మూసీ ఆ యొక్క ముషరంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ నదిని కానీ, ఇటు మలక్పేట్ సైడ్ ఉన్నటువంటి గోల్నాక దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలను అన్నిటి కూడా సందర్శిస్తున్నారు. మొత్తంగా శంకర్ నగర్ లో తీవ్ర ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు అప్రమత్తం చేసి కొంతమందిని పునరావాస కేంద్రానికి కూడా తరలిస్తున్నారు. మరికొందరు తెలిసిన వాళ్ళ బంధువుల ఇండ్లకు కూడా వెళ్తున్నారు. అధికారులు అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ నుంచి వాహనాలను కూడా రాకపోకలు నిలిపివేయడం వలన ఇటు కోటి నుండి అంబర్పేట మీదుగా భారీగా వాహనాలు అయితే మొత్తం కూడా ట్రాఫిక్ ఏర్పడిందనే. థ్యాంక్ యూ.